మన భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకే కాక ఎన్నో అపూర్వమైన కట్టడాలకు నిలయం. అవి కేవలం చారిత్రక కట్టడాలే కాదు, వాటిలో భారతదేశ రాజుల యొక్క కీర్తి మరియు రాజసం ఉట్టిపడే కళ్ళు చెదిరే ప్యాలెస్లు కోకొల్లలుగా ఉన్నాయి. ఈరోజు వీడియోలో నేను మీ ముందుకు భారతదేశంలోని టాప్ 5 మోస్ట్ పాపులర్ అండ్ రిచ్ ప్యాలెస్ లిస్ట్తో మీ ముందుకొచ్చేశాను. ఈ లిస్ట్లో మొదటిది ఉమాయిద్ భవన్ ప్యాలెస్. ఈ అత్యంత సుందరమైన మరియు ఖరీదైన ప్యాలెస్ రాజస్థాన్ రాష్ట్రంలో జోధ్పూర్ పట్టణంలో ఉంది. ఈ ప్యాలెస్ నిర్మాణం మొత్తం యెల్లోస్టోన్తో జరిగింది మరియు ఇది మొత్తం 26 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ ప్యాలెస్ మొత్తం 300 పైన సుందరమైన గదులు కలిగి ఉంది. ఈ ప్యాలెస్ మొత్తం 3 సెక్షన్లుగా ఉంటే రాయల్ లగ్జరీ హోటల్, రాయల్ మ్యూజియం మరియు రీగల్ ఫ్యామిలీగా ఉంది. ప్రస్తుతం ఈ ప్యాలెస్ తాజ్ గ్రూప్ వారి అధీనంలో ఉంటూ ప్రపంచంలోనే ఎంతో లగ్జరియస్ ప్యాలెస్గా చెప్పుకోబడుతోంది. ఇంకా ఈ ప్యాలెస్లో మీరు చూడ్డానికి అతి సుందరమైన ఆర్ట్ గ్యాలరీస్ మరియు రకరకాల ఆటోమొబైల్ కలెక్షన్లు ఉన్నాయి. ఈ సుందర కట్టడం విలువ అక్షరాల 22,400 కోట్ల రూపాయలట. నెక్స్ట్ వరుసలో అంబావిలాస్ ప్యాలెస్ నిలుస్తుంది. ఇది కర్ణాటక రాష్ట్రం మైసూరు పట్టణంలో ఉంది. దీన్నే మైసూర్ మహారాజా ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. ఈ అద్భుతమైన ప్యాలెస్ 1912 సంవత్సరంలో 24వ వడియార్ రాజుచే నిర్మాణం జరుపుకుంది. ఈ ప్యాలెస్ సాయంకాల సమయంలో బంగారు వర్ణంతో మెరిసిపోతూ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అంతేగాక ఇది భారతదేశంలో తాజ్ మహల్ తర్వాత టూరిస్టులు ఎక్కువగా సందర్శించే ఒక అపూర్వ కట్టడం. ఈ అంబా ప్యాలెస్ యొక్క విలువ 3,136 కోట్ల రూపాయలట. అత్యంత సుందరమైన మన ప్యాలెస్ల లిస్ట్లో 3వ స్థానంలో నిలిచేది ఉజ్జయంతా ప్యాలెస్. ఇది త్రిపుర రాష్ట్ర రాజధాని అయిన అగర్తలలో ఉంది. ఈ ప్యాలెస్ 1901వ సంవత్సరంలో అత్యంత సుందరంగా నిర్మాణం జరుపుకుంది. ఈ ప్యాలెస్ సుందరమైన వుడెన్ సీలింగ్స్తో, అత్యంత సుందరమైన టైల్ సీలింగ్తో చాలా రిచ్ లుక్తో ఉంటుంది. ఈ ప్యాలెస్ మొత్తంగా 250 ఎకరాల్లో విస్తరించి ఉంది. అంతేగాక ఈ ప్యాలెస్కి నామకరణం చేసింది మరెవరో కాదు, గీతాంజలిని రచించిన రబీంద్రనాథ్ ఠాగూర్. ప్రస్తుతం ఈ ప్యాలెస్ని ఒక మ్యూజియంగా మార్చి అందులో ఈశాన్య రాష్ట్రాల యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ప్రదర్శనకుంచారు. ఈ ప్యాలెస్ నిర్మాణం జరుపుకోవడానికి ఆ రోజుల్లోనే 10 లక్షల రూపాయలు వెచ్చించారట. ఇక తర్వాత వరుసలో జైవిలాస్ ప్యాలెస్ నిలుస్తుంది. ఈ ప్యాలెస్ మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్లో ఉంది. ఈ ప్యాలెస్ను 1984లో జయాజీరావు సింధియా, కింగ్ ఎడ్వర్డ్ 7కు స్వాగతం పలకడానికి నిర్మించారు. ఈ ప్యాలెస్లో ప్రాచీన భారతదేశాన్ని పాలించిన మొఘలుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే ఎన్నో వస్తువులు మరియు మరెన్నో పుస్తకాలు, ప్రాచీన గ్రంథాలు కలిగుంది. 35 గదులు మరియు ఆర్ట్ గ్యాలరీ మ్యూజియం కలిగి ఉన్న ఈ ప్యాలెస్ యూరోపియన్ ఆర్కిటెక్చర్లో నిర్మాణం జరుపుకోబడింది. అత్యంత సుందరమైన ఈ జైవిలాస్ ప్యాలెస్ యొక్క విలువ అక్షరాల 4,000 కోట్ల రూపాయలట. ఆ తర్వాత మనం మాట్లాడుకోబోయే మరో సుందరమైన కట్టడం లక్ష్మీవిలాస్ ప్యాలెస్. ఇది గుజరాత్ రాష్ట్రంలో వడోదరా పట్టణంలో ఉంది. 1890లో నిర్మాణం జరుపుకున్న ఈ ప్యాలెస్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బకింగ్హామ్ ప్యాలెస్ కన్నా 4 రెట్లు పెద్దది. ఈ ప్యాలెస్ లోపల అత్యంత సుందరమైన మరియు ఆహ్లాదకరమైన వాతావరణం కలిగుంటుంది. మొత్తం 500 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్యాలెస్లో మోతీబాగ్ ప్యాలెస్ మరియు మహారాజా ఫతేహ్ సింగ్ మ్యూజియం బిల్డింగ్స్ కలిగున్నాయి. ఇక అత్యంత విశిష్టత కలిగిన ఈ ప్యాలెస్ విలువ ఏకంగా 24,000 కోట్ల రూపాయలట. చూశారుగా మన దేశంలోనే టాప్ 5 రిచెస్ట్ ప్యాలెస్లను. ఈ 5 ప్యాలెస్లలో మీకు బాగా నచ్చిన ప్యాలెస్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.